ఆ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ మనం చూపించుకోవాలి. సార్ ఏంది చిన్నారెడ్డి గెటప్పా? చిన్నారెడ్డి గారు సో డైలాగ్ కొట్టాలి. వెంకీ మామనే. ఎలా అనిపించింది? చాలా బాగుందండి మూవీ. ఎన్ని సెంటర్ గణేష్ అన్నాడు, మరి ఇప్పుడు ఎన్ని సెంటర్లు? ఎన్ని సెంటర్ కాదు, మొత్తం సెంటర్, ఆల్ సెంటర్. మా సంక్రాంతి మూవీలో ఫస్ట్ బరిలో దిగిన వాళ్ళందరితో పాటు మావాడు కూడా ఉంటాడు. లాస్ట్లో దిగినాడే మావాడు పందెం కోళ్ళ వచ్చాడు, పందాన్ని వేసుకొని తీసుకొని వెళ్తాడు, గెలుస్తాడు. బుల్లిరాజు పెద్ద అయితే ఎలా ఉంటాడో అలా కనపడుతున్నారు మీరు. బుల్లిరాజు పాత్ర ఎలా అనిపించింది మీకు? బుల్లిరాజు గారి పాత్ర బాగుంది. ఆ చిన్నబాబుది, ఆ చిన్నబాబు మంచి క్యాబ్ చేశాడు. ఆ వెంకటేష్ గారితో సీక్వెల్ గా చేశాడు బాబు. మీకే అనిపించిందా బుల్లిరాజు క్యారెక్టర్ చూస్తే? ఇద్దరం కొనుక్కోవాలనిపించింది. ఇద్దరు కొనుక్కోవాలనిపించిందా? ఓకే, దిల్ రాజు గారికి ఏం చెప్తారు బుల్లిరాజు క్యారెక్టర్ అంత హైప్ తీసుకొచ్చి ఇచ్చినందుకు? దిల్ రాజు గారు కూడా తను ఎవరిని ఆ పాత్రను అన్యాయం చేయలేదు. ఆయన పెట్టిన డబ్బులకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఈ థియేటర్స్కి అందరికీ డబ్బులు వస్తాయి, హ్యాపీగా కలెక్షన్స్ ఉంటాయి. నేను చెప్పేది అంటే దిల్ రాజు గారు వెంకీ మామతో హిట్ కొట్టింది అనుకోవాలా, బుల్లిరాజు పాత్రను పెట్టి హిట్ కొట్టింది అనుకోవాలా? దిల్ రాజు గారు పెట్టిన కామెడీలో అయితే వెంకీ గారు పెట్టిన కామెడీకే బాగుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ గారు, తర్వాత మీనాక్షి గారు ఇద్దరు చేసిన కాన్ఫిడెన్స్లో, ఇద్దరు ఇచ్చే తనుకోవడంలో వెంకటేష్ గారు సఫర్ అయ్యేది కూడా చాలా బాగా చూపించారు. ఒకప్పుడు సౌందర్య వెంకటేష్ గారి సినిమాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పాత్ర అలా సెట్ అయింది అంటున్నారు. అలానే అనట్లేదు. సౌందర్య గారి క్యారెక్టర్ సౌందర్య, ఆ మేడం గారిని ఎప్పుడు తక్కువ చేయము. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరు బాగా చేశారు, ఇంకొకరిని యాడ్ చేశారు. ఈ ముగ్గురితో కూడా ఎలా చేశారో సీక్వెల్గా ఉంది, నీట్గా ఉంది. వెంకీ మామ ఐశ్వర్య రాజేష్తో వస్తే కంటిన్యూ హిట్లు కొట్టే ఛాన్స్ ఉంటుందా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా? ఇంతకుముందు ఇక్కడ నుంచి వెంకీ మామ ఐశ్వర్య రాజేష్తో కలిసి ఇలాగే ఫ్యామిలీ సినిమాలు వస్తే సక్సెస్ అవుతాయంట. మేడం గారు ప్లస్ వెంకటేష్ గారు కలిసి ఈజీగా సక్సెస్ అవుతాయి. దీంట్లో ఏమి ఆలోచించుకోవాలి. భర్తలకి ఏదో మెసేజ్ ఇచ్చిందంట వెంకీ మామ. భర్తలకి మెయిన్ మెసేజ్ ఏంటంటే ఎవరు తన సీక్రెట్ని, ఫ్యూచర్ సీక్రెట్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే వచ్చే స్ట్రగుల్స్ని విత్ కామెడీగా చూపించారు. అంతేగాని ఇద్దరు భార్యల మధ్య ఎవరికి గొడవ పెట్టలేదు. వెంకటేష్ కామెడీ ఎలా అనిపించింది? వెంకటేష్ కామెడీ చాలా సూపర్ ఉంది భయ్య. చెప్పండి. వెంకటేష్ గారి కామెడీ సూపర్, చాలా బాగుంది. అంటే నరసింహనాయుడు గెటప్లో వచ్చిన వెంకటేష్ సినిమాకి. నరసింహనాయుడు కాదు, చూడకూడదు వెంకీనా? అది చెప్పొచ్చు కదా ఏదన్నా వెంకటేష్ గారు డైలాగా కామెడీ ఎలా అనిపించింది అన్న? సినిమా ఎలా అనిపించింది? కామెడీ చాలా బాగుంది భయ్య. వెంకటేష్ గారు F3 తర్వాత వేసుకున్న అకౌంట్లో ఇది ఒకటి. అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారు చేసిన సీక్వెల్లో థర్డ్ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. బాగాలేదంటారు కొంతమంది. బాగాలేదని కొంతమంది అన్నారు, కానీ నాకు నచ్చింది. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఫ్రాంక్గా చెప్తాను. జబర్దస్త్ కామెడీ ఉందంటున్నారు. జబర్దస్త్ వాళ్ళని ఎవరు యాడ్ చేయలేదు భయ్య, అది మీరు చూడండి. ఫస్ట్ గురువులకు ఇచ్చే మెసేజ్ ఎలా ఉంది? గురువుకి చిన్నప్పటి నుంచి ఎవరైతే మనతో పాటు చదువుకున్నారో, మనకి చదువు చెప్పారో వాళ్ళని ఎవరికి వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ మంచిగా చూపించారు. అది లాస్ట్ చూపిస్తారు, మధ్యలో ఒక చిన్న బిట్ చూపించి లాస్ట్లో యాడ్ చేస్తారు. సీఎంని కూడా కామెడీ చేస్తారంటున్నారు కదా. సీఎంని కామెడీ ఏం లేదు, పెట్టిన పర్సనే కామెడీ పర్సన్. థర్డ్ కాంబినేషన్ F2 F3 తర్వాత అనిల్ రాయపూడి F2 F3 వేరే సీరియల్స్, ఇది వేరే సీరియల్. కాంబినేషన్ అంటున్నా నేను. వర్కౌట్ అయిందా కాంబినేషన్? వర్కౌట్ కాంబినేషన్ అయింది. ఫస్ట్ నుంచి డెడ్ ఎండ్ వరకు కామెడీ చూసుకుంటూ కూర్చోవచ్చు. వెంకీ మామ అనాలా, వెంకీ బా అనాలా? వెంకీ మామే అనాలా? ఆలేదు వెంకీ మామే. వెంకీ మామే ఇప్పుడు వెంకీ మామే. సంక్రాంతి బరిలోకి వచ్చాడు, తనే లాస్ట్లో నిలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.